బాలుడిపై కుక్కల దాడి ఘటనకు సంబంధించి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటన బాధాకరమన్నారు. ఢిల్లీ నుంచి బాలుడి తండ్రి రాహుల్ తో ఫోన్లో మాట్లాడిన ఆయన బాలుడి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు. భువనగిరిలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, మున్సిపల్ అధికారులకు ఆదేశాలిచ్చినట్లు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో ఇప్పుడే మాట్లాడినా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ఆ కంటికి ఏదైతే డ్యామేజ్ జరిగిందో దాని మీద ఆపరేషన్ జరుగుతుంది. చాలా దారుణమైనటువంటి సంఘటన. ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా చూసుకోవాలి. మున్సిపల్ అధికారులు ఎక్కడైనా ఈ వీధి కుక్కలు ఎక్కువ కనపడ్డప్పుడు ఇమీడియట్ గా అక్కడ స్థానికులు కూడా, ఎందుకంటే ఇది అధికారులే కాకుండా స్థానికులు కూడా, అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ, వాళ్ళు కూడా దీని మీద నిఘా వేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితి ఉంటే ఇమీడియట్ గా అధికారులను అప్రమత్తం చేసి, ఎందుకంటే జరుగుతుందో జరగదో అని కాదు, నిన్న ఆ విజువల్ చూస్తే భయం వేస్తుంది. అంటే చూడటానికి కూడా ధైర్యం జరుపుకునే పరిస్థితి ఉంది. అధికారుల మీద బాధ్యత ఉంది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రియాంష్కి జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ కానీ ఏది కానీ ప్రభుత్వం ఖర్చులన్నీ భరిస్తుంది. అలాగే ముందు ముందు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండడానికి ప్రత్యేకమైన శ్రద్ధ అధికారులు తీసుకోవాలని కోరుకుంటున్నాం.